గుడ్ మార్నింగ్ వెస్టేజీ ఫ్యామిలీ మెంబర్స్. గుడ్ మార్నింగ్. నా పేరు భూలక్ష్మి అండి. నేను గుంటూరు నుంచి వచ్చాను. ముందుగా నాకు ఇంత మంచి ప్లాట్ఫారం, ఇంత మంచి అవకాశం ఇచ్చిన శివమణి సార్కి, అంజయ్ సార్కి, రేపటి సినిమా సార్కి, ఈ ముగ్గురికి 3 తరాలు కదండి. ఎన్ని తరాలు అంటే అన్ని తరాలు ఉండకూడదు. నేను వెస్టేజీకి రాకముందు ఫ్రూట్స్ అమ్మేదానండి. 10 సంవత్సరాలు ఫ్రూట్స్ అమ్మాను. ఫ్రూట్స్ ఒకటే అమ్మితే బండి ముందుకు వెళ్తలేదని ఏ పని ఉంటే ఆ పని మిర్చి తొడలు తీసేదాన్ని. ఖాళీ టైంలో 200 వస్తాయని మళ్ళీ ఏమీ లేనప్పుడు బేల్దారి పనికి కూడా వెళ్ళాను సార్ నేను. 600, 500కి. ఎందుకంటే 3 పిల్లలు, అత్త, మామ, నేను, మా ఫ్రెండ్ 7 మంది 8 మంది ఉంటాం ఇంట్లో. అందుకని ఏ పని ఉంటే ఆ పనికి మా సార్ ఏమో కార్ డ్రైవింగ్కి వెళ్తాడు. 15 నుంచి 20 వేలు వస్తాయి. అవన్నీ మాకు సరిపోక మళ్ళీ పార్ట్ టైం ఏ పనులు తప్పని చేసేదానండి నేను. కానీ ఏ పని చేసినా కష్టం తప్ప, నష్టం తప్ప, దేంట్లో కూడా ఆనందంగా 1 రూపాయి తిన్నది లేదు. మేము ఎప్పుడు అప్పులు తిప్పులు తప్ప మా లైఫ్లో ఆనందంగా ఉన్న రోజు ఒక్కటి కూడా లేదండి. ఇది మాత్రం నిజంగా చెప్తున్నా. ఎన్ని పనులు చేస్తుంటే ఇన్ని డబ్బులు వస్తుంటే చాలా హ్యాపీగా ఉండొచ్చు కదా అనుకుంటాం మనం. కానీ ఎంత సంపాదించినా హ్యాపీగా లేవు. ఒక్కరోజు కూడా కడుపు నిండా తిన్నదే లేదు మా ఇంట్లో. అంత అప్పులో ఉన్నామండి. అలాంటప్పుడు నాకు హెల్త్ ప్రాబ్లం బాగా వచ్చేసింది. ఎలా అంటే తల మీద గంపెత్తన పెట్టి ఫ్రూట్స్ అమ్మేదాన్ని. దానివల్ల ఏమైందంటే తల ఒకసారి కదిరి పడిపోయాను. మా అమ్మ భయపడి ఎన్ఆర్ఐ హాస్పిటల్ తీసుకెళ్ళింది. ఎన్ఆర్ఐ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ తల స్కానింగ్ తీసి ఒకటే చెప్పాడు డాక్టర్, ఈ అమ్మాయికి తలలో నరాలు ఉబ్బుతున్నాయి, అవి చిట్లి బ్లడ్ లాక్ అయి చనిపోయే ప్రమాదం ఉందని చెప్పాడు డాక్టర్. దానికి నిజం టాబ్లెట్లు ఇచ్చారండి. ఒక షీట్ వచ్చి 110 రూపాయలు, 120 రూపాయలు. అవి ఎక్కువగా తీసుకోవటం వల్ల మళ్ళీ నడు వెళ్ళిపోస్తే నీరు వచ్చేసింది. బండి పెట్టుకొని వ్యాపారం చేయడానికి కూడా లేదు. ఇంకా భగవంతుని నేను ఒకటే కోరుకున్నా, ఈ అప్పుల్లో పిల్లల్లో ఈ రకంగా చేసావు, నన్ను తీసుకెళ్ళిపోతండ్రి, లేకపోతే నాకు ఏదన్నా అవకాశం చూపించు అని మాత్రం భగవాన్ గట్టిగా వేడుకున్నానండి. అప్పుడు నాకు వెస్టేజీ ప్లాట్ఫారం పరిచయం చేశారు. సార్ వాళ్ళు వచ్చి ఫుడ్ సప్లిమెంట్ వాడుకోమని చెప్పారు. నేను ఫుడ్ సప్లిమెంట్ వాడుకున్నానండి. ఎక్కువ క్రిల్ ఆయిల్, అలోవీరా, కాలకేసిన ఫుడ్ ప్యాచ్లు. నాకు అట్లా పేరు కూడా రావు, ఎందుకంటే నేను చదువుకోవాలా, నాకు రావు. మీరేం అనుకోవద్దు. నేను అవన్నీ వాడటం జరిగింది. దానివల్ల నాకు 3 నెలలకే రిజల్ట్ వచ్చింది. ఒక్క ప్రాబ్లంకే నేను వాడితే పల్స్ ప్రాబ్లం తగ్గింది, కిడ్నీలో రాళ్ళు తగ్గినాయి, 4 ప్రాబ్లమ్స్ తగ్గినాయి. ఎక్కడెక్కడ తగ్గినంత నా దగ్గర నా ఇంట్లోనే ఉంది, నిజంగా చెప్తున్నా. అవన్నీ తగ్గించుకున్నానండి. ఫస్ట్ వెస్టేజ్లోకి వచ్చి నేను తర్వాత ఒక మీటింగ్కి రమ్మని అడిగారు. నేనున్న సిచ్యువేషన్లో మీటింగ్ వెళ్తానా, తలకాయ నొప్పి, నడువు నొప్పి ఉంది, కూర్చోగలనా నేను? అలాగా కూర్చోలేను. మీటింగ్ నేను రాలేదు సార్ అన్న. లేదమ్మా, గొప్ప అవకాశం, నీ జీవితం మార్చుకునే అవకాశం వచ్చింది, ఒక్కసారి రమ్మని అడిగారు. నేను అప్పుడు కొరిటిపాడు వెళ్ళానండి. ఎంఎస్ఆర్ గురువుగారి మీటింగ్. ఆ రోజు గురువుగారు నిజంగా నాకు దేవుడిలాగా ఆ రోజు కనపడ్డారు. ఎందుకంటే ప్రతి ఒక్క మాట కూడా గురువుగారు నా గురించే చెప్పారనుకోండి. నేను ఆ మీటింగ్లో తీసుకున్నాను. తర్వాత బూట్ క్యాంప్కి వెళ్ళానండి నరసరాపేట. అక్కడ 2 రోజులు ఉన్నాను. బూట్ క్యాంప్కి వెళ్తాను ఒకసారి ఒప్పుకోకపోతే గుడికి వెళ్తున్నాను, వద్దులెళ్ళి చూస్తాం మన గురించి అని చెప్పి వెళ్ళానండి. వెళ్ళి 2 రోజులు ఉండొచ్చాను. ఆ 2 రోజులు అసలు ఎంత బాగా అంటే స్టేజ్ మీద ఒక్కొక్కరు వాళ్ళ లైఫ్ జర్నీ చెప్తుంటే నాకు 1,20,000 వస్తున్నాయి, నాకు 80,000 వస్తున్నాయి, నాకు 60,000 వస్తున్నాయి అని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. తర్వాత చదువుకున్న వాళ్ళందరూ చెప్తున్నారు. వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు. నాకు చదువు లేదు, నేను చేయగలనా, నాకు ఫోన్ చుట్టం రాదు, ఐడి చేయటం రాదు, ఏమీ రాదు, నేను వెస్టేజ్ చేయగలనా అనుకున్నా. తర్వాత బీబీ మేడం వచ్చారండి. నేను 2వ తరగతి చదివాను, నాకు ఐడి చేయటం కూడా రాదు, నాకు 2 లక్షలు వస్తాయని చెప్పారు. అప్పుడు నాకు నమ్మకం కుదిరింది, నేను చేయగలను, నేను చేస్తాను అని గట్టిగా డిసైడ్ అయ్యి ఇంటికి వెళ్ళాక గబా వెళ్ళి అందరికీ చెప్పానండి. తెలిసిన వాళ్ళందరికీ ఒక 20 మంది చెప్పా. ఒక్కరు కూడా నా మాట ఇలా ఎవరు ప్రోడక్ట్ తీసుకోవాలా, ఎవరు మీటింగ్కి రాలా. అయినా సరే వాళ్ళు 20 మంది కాకపోతే ఇంకా 2,000 మంది ఉన్నారు, 200 మంది ఉన్నారు. ఎవరికైనా చెప్పొచ్చు, ఎవరికైనా ఇప్పించవచ్చు, ఎవరికైనా మీటింగ్ రావచ్చు అని గట్టిగా డిసైడ్ అయ్యి చేయటం స్టార్ట్ చేశానండి. నేను అప్లైర్ సపోర్ట్తో, నేను ఒక్కదాన్ని వెళ్తే రాలేదు కదా, ఈసారి అప్లైర్ తీసుకొని వెళ్ళి చేయటం స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఇన్కమ్ 1,800, తర్వాత 3,000, తర్వాత 20,000, తర్వాత 22,000, తర్వాత 30,000, తర్వాత 40,000, తర్వాత 50,000, 60,000, హైయెస్ట్ చెక్ 84,811 రూపాయలు. గంజి నీళ్ళు తాగే వాళ్ళకి బెంచ్ కార్ వచ్చిందా, స్టార్గా క్వాలిఫై అయ్యానండి. రేపు జనవరి కాల్చిన కార్ ఫండ్ పడుతుంది. వచ్చే డిసెంబర్ కార్ తీసుకుంటున్నా. విమానం చూడటం తప్ప విమానం ఎక్కే అవకాశం
ఎవరికైనా ఉందా? పని చేస్తున్న వాళ్ళకి లేదు. మార్చి నెలలో రేపు జనవరిలో పాస్పోర్ట్ తీసుకొని మార్చి నెలలో విమానం ఎక్కి థాయిలాండ్ వెళ్తున్నా. ఎక్కడ ఉంది అవకాశం? ఎక్కడ చేయాలి పని? అది తెలుసుకొని ముందుకెళ్తే ఎక్కడైనా సక్సెస్ అవ్వచ్చు. వెస్టేజీలో తప్ప, వెస్టేజీలోనే చేయాలి, ఎక్కడ కాదు బయట. మళ్ళీ ఓకేనా? వెస్టేజీ నిజంగా కన్న తల్లి లాంటిది. కన్న తల్లి ఆటలు ఫస్ట్ నిండాయని మనకు అన్నం పెట్టి దోనా కదా. కానీ వెస్టేజీ ఎవరైనా సక్సెస్ చేసిద్ది, ఎవరినైనా పైకి తీసుకెళ్ళిద్ది విమానంలో. మీ అందరికీ ఉందండి అవకాశం, నాకు ఒక్కదానికే కాదు. చదువు లేకుండా ఈ రోజు కూడా నాకు ఐడి చేయడం రాదు. ఇప్పుడు ఒక ఆయన ఐడి చేయమని ఆధార్ కార్డు పెడితే నాకు రాదు. నేను అమ్మటే అప్పుడే ఇచ్చాను ఆధార్ కార్డు ఐడి చేయమని. తీసుకున్నానా లేదా డబ్బులు? పోయిన స్టార్టర్గా 71 తీసుకున్నా. ఇంకో విషయం చెప్పనా, నేను కాయలు అమ్మేటప్పుడు రోజు 400 500 వస్తుంది కదా, 2 నెలల ఇంటికాడ డబ్బులు వస్తాయా? నేను అర్థంకి వెళ్ళి వస్తుంటే కాలు ఫ్యాక్చర్ అయిందండి, ఎమికిరిగి 2 నెలలు మంచంలోనే ఉంటా పిండి కట్టేసుకొని. అయినా కూడా వెస్టేజ్లో 60,000 65,000 పడ్డాయి నా అకౌంట్లో. ఇంకా వస్తాయా? రావు. వెస్టేజ్లో వస్తాయండి ఖచ్చితంగా. వెస్టేజ్ గట్టిగా పట్టుకోండి, ప్రతి ఒక్కరికి సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఈ రేపు జనవరికి 1,00,000 రూపాయలు, ఈసారి డిసెంబర్ 2 లక్షలు కారు తీసుకోవాలని గట్టిగా గోల్ పెట్టుకొని వచ్చి చేస్తున్నాను. థ్యాంక్ యూ.